భారతీయ జనతా పార్టీ కూడా రేపో మాపో ఎలక్షన్ ఇన్ఛార్జ్ శోభ అనేటువంటి వ్యక్తి మరి తెలంగాణకు రాబోతుంది. తెలంగాణ భవన్లో తెలంగాణ సంబంధించిన బీజేపీ ఆఫీస్లో ఎవరైతే బీజేపీ అధ్యక్ష రేసులో ఎవరైతే ఉన్నారనుకున్న లేకపోతే అధిష్టాన సూచనల మేరకు నామినేషన్ వేస్తారు. నామినేషన్ వేసినటువంటి 2 రోజులుగా స్క్రూటినీ చేసేసి అధ్యక్షుడి ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే చాలా బలంగా ఉంది. సో దానిలో భాగంగా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు ఈటల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. బండి సంజయ్ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. డీకే అరుణ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ తల్లోజు ఆచారి పేరు కూడా బలంగా వినిపిస్తూ ఉంది. సో ఇలాంటి చాలా పేర్లు కూడా ఇంకా అరవింద్ లాంటి పేర్లు అదేవిధంగా ఇంకా మన రఘునందన్ వాళ్ళ పేర్లు కూడా చాలా బలంగా వినిపిస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈటల రాజేందర్, బండి సంజయ్, తల్లోజు ఆచారి, డీకే అరుణ వీళ్ళలో చాలా పెద్ద ఎత్తున వీళ్ళకు ఎప్పుడైనా మరి వీళ్ళు బీజేపీ అధ్యక్ష పదవి కోసం చాలా పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నట్టు అర్థమవుతోంది. మరి ఎవరికి అధ్యక్ష పదవి వరిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈసారి ఎవరైతే అధ్యక్షుడిగా ఉంటారో వారిపైన చాలా పెద్ద ఎత్తున బాధ్యతలు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో అధ్యక్షుడు విషయంలో చాలా కేర్ఫుల్గా డెసిషన్ తీసుకున్నటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఇక్కడ తల్లోజు ఆచారి లాంటి వాళ్ళు ఎవరైతే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ పార్టీని పట్టుకున్నట్టు ఉండి దాదాపు 6 సార్లు ఓడిపోయినట్టు వ్యక్తిగా తల్లోజు ఆచారి కూడా ఒక మంచి పేరు అయితే ఉంది. సో తను కూడా అధ్యక్షుడి రేసులో ఉండడం, సో ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు లేదంటే కొంచెం తెలంగాణ సొసైటీలో కూడా ఒక మంచి పేరు అయితే ఉంటుంది. అదేవిధంగా ఇటు ఈటల రాజేందర్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఆయనకే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ వేదికగా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఢిల్లీ అధిష్టానం కూడా ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఈటల రాజేందర్ కనుక అధ్యక్షుడు అయిన తర్వాత తన యొక్క పంతాను మార్చుకోగలిగితే, కొంత ఫెరోషియస్గా కొంత దూకుడుగా ముందుకు పోగలిగితే ఈ 2 రకాల అంశాలు కనుకుంటాయి. ఒకటి ఫెరోషియస్గా ముందుకు పోవాలి, కొంత దూకుడుగా విమర్శలు చేసేటువంటి పరిస్థితిలో ఉంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అయ్యడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి అదే తీరుతోటి కొంత అంటే వాస్తవంగా ఆయన నేచర్ అలాంటిది, ఈటల రాజేందర్ యొక్క నేచర్ అలాంటిది. ప్రతి వ్యూహాల్లో భాగంగా తను పదునైనటువంటి విమర్శలు ఎప్పుడు కానీ చేయడు. తక్కువ సమయాల్లో పదునైన విమర్శలు చేస్తాడు. కేవలం రాజకీయాల్లో కొన్ని ఎథిక్స్ పాటించాలని ఒక లైన్ గీసుకొని ఉంటాడు. కానీ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఎథిక్స్ అనేవి పనిచేయవు. ఖచ్చితంగా ప్రత్యర్థి మీద ఎప్పుడైతే విరుచుకుపడతారో అప్పుడే ప్రజలు తన వెంట ర్యాలీ అవుతారనేటువంటి విషయాల్లో కొంత ఈటల రాజేందర్ గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు అధిష్టానం తన మీద నమ్మకంతో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నేతగా ఒక మంచి గుర్తింపు ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి ఇప్పటివరకు అంటే 2001 నుంచి ఇప్పటివరకు కూడా గ్రామాన ఆయన తిరిగి ఆయన అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో తెలంగాణ కోణంలో ఆయనను కనుక తీసుకురాగలిగితే ఇటు భారతీయ జనతా పార్టీ ఎలాగో బలపడ్డది, హిందుత్వవాదం ఎలాగో వాళ్ళ యొక్క కోర్ అంశం, కానీ హిందుత్వవాదంతో పాటు తెలంగాణ వాదాన్ని కూడా ప్యారలల్గా తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో ఆ స్కోప్ కేవలం ఈటల రాజేందర్ మాత్రమే ఉన్నది. సో ఆ యొక్క గ్యాప్ను కనుక ఫిల్ఫిల్ చేయగలిగితే ఖచ్చితంగా ఈటల రాజేందర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది మరి అధిష్టానం ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఈటల రాజేందర్ వర్సెస్ తల్లోజు ఆచారి వర్సెస్ డీకే అరుణ వర్సెస్ బండి సంజయ్ తనకి ఇవ్వకపోతే డీకే అరుణకి ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా తల్లోజు ఆచారి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈటల రాజేందర్ పేరు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అనేటువంటి ఒక బలమైనటువంటి సమాచారం మనకు వస్తూ ఉంది. సో మరి ఈ 2-3 రోజుల్లోగా ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూద్దాం మరి ఎలాంటి పరిస్థితి ఉందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.